హాయ్ అండి. ఈరోజు వచ్చి సండే. నిన్న సాటర్డే మేము వచ్చేసి పోయి గ్రాసరీ ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చినాము. ప్రైజెస్ వచ్చి ఎట్లా నేను చెప్తాను. ఇది వచ్చేసి గ్రౌండ్ నట్స్ 1.5 kg. 1.5 kg వచ్చి 10 euros అంటే 1000 రూపీస్ 1.5 kg. అదే అమెజాన్లో అయితే 16 euros 15 euros అట్లుందనమాట ఒక కేజీ. ఆల్మోస్ట్ 1500 ఒక కేజీ ఉంది. సో అందుకే ఎవరైనా జర్మనీకి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలనుకుంటే గ్రౌండ్ నట్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా. మిగిలినవంతా ఓకే రీజనబుల్గా ఉంటుంది. అన్నీ మనకి ఇండియన్ ప్రైస్లో ఏదైనా 50 రూపీస్ ఉందనుకోండి, దానికి 5 times ఉంటుంది. 5 times లేదా 4 times. రైస్ అయితే సోనా మసూర్ రైస్ 1 kg వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ఇండియాలో. ఈడైతే 250 రూపీస్ ఉంటుంది. మోస్ట్లీ అన్ని ఐటమ్స్ అలాగే ఉంటుంది. మేమైతే మెయిన్గా టిఫిన్స్కి ఇంకా మసాలాస్, దాల్, ఇది కూడా అంతే సేమ్. ఇండియాలో ఒక 100 ఉందనుకో, ఇక్కడ ఒక 500 అట్లా ఉంటుందన్నమాట. 3 to 4 times ఎక్స్ట్రా ఉంటాయి. అయితే పింక్ సాల్ట్ వాడతాము, అది పింక్ సాల్ట్. అదే ఇండియన్ స్టోర్ కాకుండా ఇక్కడైతే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అమెజాన్లో దాంట్లో అంతా ఆల్రెడీ ఇండియన్ స్టోర్లోనే కాస్ట్లీ, దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. రాగి పిండి, ధనియాలు. నాకు ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారము ఇండియాలో మాకు 1 lakh అవుతుంది ఉండడానికి, తినడానికి, రెంట్కి, పిల్లలకి అంతా. అలాగే ఇక్కడ మాకు 1 lakh అంటే 5 lakhs 5 times వస్తే ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు మనం ఉండడానికి, రెంట్కి, తినడానికి అంతా. ఒక రైస్ ప్యాకెట్ తీసుకున్నాము. సో ఇదైతే 25 euros, ఆల్మోస్ట్ 2500 రూపీస్, 10 kgs అనమాట. ఇంకా పికిల్స్ లేకపోతే ఇక్కడ కొంచెం తినేకి చప్పగా తినలేము కదా. పికిల్స్ అయితే మ్యాండేటరీ, పక్కా తెచ్చుకుంటాము. ఈ పికిల్ అయితే చాలా బాగుంది, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను రెగ్యులర్గా పికిల్ తినను అనమాట ఇండియాలో, కానీ ఇక్కడ వస్తే ఈ పికిల్ చాలా బాగుంది. అశోక పికిల్ అని, అన్ని ఫ్లేవర్ బాగుంది. రెడ్ రైస్ నేనేదో డైటింగ్ చేద్దాం అనేసి తెచ్చుకున్నాను. చూస్తాము ఈసారి డైటింగ్ చేసి ఒక 4 kgs తగ్గుతాం అనుకుంటున్నా. మొత్తం వచ్చేసి మాకైతే చిన్నోడు చింపేసినాడు. 93 euros అయింది. ఇది ఒక చిన్న వీడియో, ఇంకా డీటెయిల్గా చేస్తాను ఫ్యూచర్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. euros అంటే ఆల్మోస్ట్ 10,000 దాకా అయిందనమాట. ఇంకా పాలు, గుడ్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవంతా వచ్చేసి మేము మళ్ళీ వీక్లీ బేసెస్ తెచ్చుకుంటాము. అవి కాకోకుండా మామూలుగా ఉంటుంది కదా డ్రై ఐటమ్స్ ఇట్లాంటివి అయితే మేము మంత్లీ వన్స్ తెచ్చుకుంటున్నాము. కానీ ఒకేసారి 3 monthsకి వన్స్ తెచ్చుకుంటే మనకు మళ్ళీ పోయే పని ఉండదు అదనమాట. ఇంకా ఇట్లాంటి జర్మన్ లైఫ్ స్టైల్ వీడియోస్ గురించి మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. యారు ఏదైనా పేసు విడ్రి ఎదిగిరి సిరిగి షేర్ చేయకపోతే కూడా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయాలా. ప్లీజ్ ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జర్మన్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.